బీజేపీ గట్టిగా కన్నేసిన రాష్ట్రం తెలంగాణ దశాబ్దాలుగా ఇక్కడుంటున్న ఉనికిని మాత్రం చాటుకోలేకపోతోంది. తెలంగాణలో పుంజుకోవడానికి బీజేపీ ముందున్న అడ్డంకులేంటి, వాటిని అధిగమించడానికి అనుసరిస్తున్న వ్యూహాలేంటి, తెలంగాణలో పార్టీ బలోపేతానికి బీజేపీకి కావాల్సిందేంటి, కానీ పార్టీ చేస్తోందేంటి? దక్షిణాదిన బీజేపీ విస్తరించడానికి 7 ఏళ్ల కిందట దొరికిన అవకాశం కర్ణాటక. కానీ కాషాయ సీఎం యడ్యూరప్ప అసమర్థతతో ఆ రాష్ట్రం చేజారిపోయింది. ఇప్పుడు మళ్లీ అక్కడ బీజేపీ అధికారం దక్కించుకుంటుందా లేదా అన్నది అనుమానమే. ఇక తమిళనాడు విషయానికొస్తే 2014లో ఇక్కడ అమ్మ కటౌట్ ముందు మోడీ హవా నెగ్గుకు రాలేకపోయింది. ఇక కేరళలో కూడా బీజేపీ పాగా వేయడం ఇప్పట్లో అసాధ్యమని తేలిపోయింది. ఈ ఏడాది 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం చిత్తుగా ఓడిపోయింది. ఇక ఇప్పుడు దాని దృష్టంతా తెలుగు రాష్ట్రాల మీదే ఉంది. అందుకే తీవ్ర స్థాయిలో మేధోమథనం మొదలుపెట్టింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. కారణం ఇక్కడ కూడా పార్టీకి చెప్పుకోదగినంత సైద్ధాంతిక బలం లేనట్టు స్పష్టమవుతోంది. తెలంగాణలో దశాబ్దాలుగా పార్టీ ఉన్నా ఇక్కడి నాయకులు మాత్రం పార్టీ వాయిస్ ను ప్రభావవంతంగా వినిపించగల సమర్థులు కారు. ఏ ఒక్క నాయకుడు పార్టీ ఉనికి గట్టిగా ఈ రాష్ట్రంలో చాటి చెప్పలేకపోతున్నారు. తెలంగాణ బీజేపీలో సీనియర్ నాయకుడైన బండారు దత్తాత్రేయ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు. కేంద్ర మంత్రిగా పనిచేసినా చేస్తున్న అనుభవం ఉన్నా సరే పార్టీ వాయిస్ ను మాత్రం రాష్ట్రంలో వినిపించలేకపోతున్నారు. దత్తన్న అంటే జాతీయ స్థాయి నాయకుడే గుర్తుకొస్తారు, కానీ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎవరూ ఆయన చూడటం లేదు. ఆయన కూడా జాతీయ రాజకీయాల్లో బిజీ అయిపోతున్నారు తప్ప రాష్ట్ర రాజకీయాల్లో కనిపించడం లేదు. దీంతో తెలంగాణ సమస్యలపై గళమెత్తే నాయకుడే లేకుండా పోయాడు. ఇక ఉన్న యువ నాయకుడు కిషన్ రెడ్డి కూడా హైదరాబాద్కే పరిమితమైపోయారు. ఆయన కనీసం తన సెగ్మెంట్ కూడా వదిలి రారని, కనీసం రాజధాని అయిన హైదరాబాద్లో కూడా పెద్ద పర్యటనలు చేయరు అన్న అపవాదు ఉంది. కనీసం పార్టీ పరంగా కూడా తాను హిందుత్వవాదిని అన్న విషయాన్ని కూడా ఆయన సమర్థంగా వినిపించుకోలేకపోతున్నారు. నాయకుల విషయానికి వస్తే కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తగినంత పూర్తి స్థాయిలో మేము ప్రభంజనం తేలేదు. మొదట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు కూడా ఒక మెతక వైఖరి ఆయన అనుసరిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో లక్ష్మణ్ వచ్చారు కాబట్టి ఈయన చాలా దూకుడుగా వెళ్తారని అమిత్ షా కూడా అందుకే 1-2 సార్లు ఇక్కడికి వచ్చి హడావుడి అంతా చేశారు. వీళ్ళు ఎంత చేసినా సరే ముందు అక్కడ క్షేత్రస్థాయిలో వీళ్లకు పునాది ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఆ భావాన్ని స్వీకరించే ఒక లక్షణం కూడా ఉండాలి. అది లేదు ఇక్కడ. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇక్కడ మాత్రం బీజేపీది ప్రతిపక్ష హోదానే. ఇలాంటి స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా తమ ఉనికి చాటుకోవాలి తప్ప ఇలా తటస్థంగా ఉండకూడదు. మరి టీడీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యేలతో సహా టీడీపీకి సంబంధించినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు, మొత్తం ఎమ్మెల్సీలు అందరూ ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజల్లో మరి ఇమీడియట్గా ప్రతిపక్షం లేదేమనేటువంటి గత 2 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మరి ఇక్కడ కూడా ఒక ప్రతిపక్షం ఉండాలి. అందులో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం అభివృద్ధి జరుగుతోంది. బీజేపీ కూడా మరి తెలంగాణలో బలపడాలి, 2019లో అధికారంలో రావాలని చాలామంది ఆశిస్తున్నారు. కాబట్టి తప్పకుండా మేము ఆ యొక్క ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, జాతీయ పార్టీ యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా తెలంగాణలో బలపడాలని కోరుకుంటున్నాం. ఇక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కె లక్ష్మణ్ కూడా పార్టీ ఉనికి చాటేలా చేపట్టిన కార్యాచరణ ఒక్కటీ కనిపించదు. మొత్తంగా తెలంగాణకు చెందిన నాయకులంతా ఇలా ఓ మోస్తరు నిస్తేజంగా అడుగులేస్తుంటే ఇక్కడ పార్టీని నిలబెట్టుకోవడం కష్టమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీలో కాస్తంత చురుగ్గా ఉన్న మురళీధర్రావు వంటి నాయకులు కూడా జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు తప్ప ప్రాంతీయ సమస్యల మీద గళమెత్తడం లేదన్న విమర్శలున్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి చాలా పరిస్థితి కొంచెం క్లిష్టంగానే ఉంది. పరిస్థితి అంత ఈజీగా లేదు. ఇప్పుడు ఫస్ట్ తెలంగాణకు వద్దాం. తెలంగాణలో ఏంటంటే ఒక 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 5 ఎమ్మెల్యేలు ఏంటంటే అటుపక్క కాంగ్రెస్ చూసినా, ఇటుపక్క టీడీపీ చూసినా వలసలు తెలంగాణ రాష్ట్ర సమితికి పోతున్నాయి. కానీ ఏమిటంటే బీజేపీ ఎమ్మెల్యేల గురించి ఒక మాట చెప్పాలి. ఏంటంటే వాళ్ళు స్థిరంగానే ఉన్నారు. ఇక్కడి నుంచి పార్టీలోంచి ఎవరు వెళ్ళిపోయే పరిస్థితి లేదు. కానీ పార్టీ స్థిరంగా ఉందా అంటే పార్టీలో కొన్ని తప్పకుండా ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణలో న్యూట్రల్ భావనలో ఉన్న నాయకత్వంతో నెగ్గుకు రావడం పార్టీకి కష్టమే. మరి ఈ విషయాన్ని అధిష్టానం కూడా గుర్తించిందా? అందుకే ఇప్పుడు ఢిల్లీ సమావేశాల్లో ఇదే అంశంపై వ్యూహాలు రచించారన్నది తెలుస్తోంది.
మరి దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందన్నది వేచి చూడాలి. సమిష్టి కృషి, సమిష్టి నాయకత్వం, సంఘటితమైన శక్తి ప్రజల్లో ఆ రకంగా. హర్యానాలో ఏ నాయకత్వాన్ని ముందు పెట్టుకొని మేము అధికారంలోకి రాలేదు. అక్కడ స్పష్టంగా ప్రజా సమస్యల మీద ప్రజా ఉద్యమాలు నిర్మించి సంఘటనను సమిష్టిపరిచి బలోపేతం చేసి కింది స్థాయి నుంచి వచ్చాం. ఇవాళ ఇక్కడ కూడా ప్రజా ఉద్యమాలు చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ మేము వారు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికే ఇవాళ ప్రభుత్వం ముందుకు రావటం లేదు. కాబట్టి వాటి మీదే భవిష్యత్తులో ఉద్యమాల ద్వారానే, పోరాటాల ద్వారానే పార్టీ నిర్మాణం చేస్తాం. స్పష్టంగా ఇవాళ అక్కడ ఏదైతే ఇవాళ అపోజిషన్ రోల్ ఏదైతుందో ఏ పార్టీ కూడా ఇవాళ పూర్తిగా వాళ్ళ చేతులన్నీ కూడా వదిలేసుకున్నారు. చాలా వాళ్ళ చేతులు ఇవాళ మేము ఆ పాత్ర పోషిస్తాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకొని పోతలేదు ఈ ప్రభుత్వం. అందుకోసం ఇది పార్టీ బాధ్యత మోసి తీసుకొని పోవాలనేది ఒకటి. ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్ మొత్తము ఇప్పుడు నిర్వీర్యమైన ఈ దశ లోపల మొట్టమొదట మేము ఈ 6 నెలలు 8 నెలలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తాం. దాని తర్వాత ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క అసమర్థతను, ఇవాళ ఒక దుష్పరిపాలనను దాన్ని ఎండగట్టి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి అవసరమంటే సమస్యల మీద పోరాటాలు కూడా కొనసాగిస్తాం. మొత్తంగా తెలంగాణలో ఉన్న నేతలెవరికీ ఇక్కడి సమస్యల మీద పోరాడే సత్తా లేదు. ఇక సైద్ధాంతికంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యూహం లేదన్న అభిప్రాయాలున్నాయి. ఎలా పోరాడాలో తెలుసుంటే తప్ప తెలంగాణలో నిలదొక్కుకోవడం కష్టమే. ఇక్కడ చాలా మంది నాయకులున్నారు. బీజేపీతో మొదటి నుంచి అంటిపెట్టుకున్న నాయకులు ఉన్నా ఎవరూ పార్టీ ఉనికి చాటేంత బలంగా లేరన్నది తేటతెల్లమవుతోంది. మరి తాజా మేధో మథనం తర్వాత కాషాయదళ వ్యూహం ఎలా మారుతుందో, వాటి నుంచి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.